అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు చూసినట్లయితే పేద పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అయితే మనం చూస్తున్నాము. సూపర్ 6 హామీలు అన్నారు, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. లాస్ట్కి పేద పిల్లల భవిష్యత్తులో వాళ్ళు బంగారు భవిష్యత్తు వేసుకునేదానికి కూడా అడ్డం పడుతూ ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వకుండా పేద పిల్లల జీవితాలతో కూడా వాళ్ళు ఆడుకుంటున్నారు. మనం జగనన్న ప్రభుత్వంలో చూసినట్లయితే పేద పిల్లలకంటూ అన్ని పథకాలు తీసుకొని వచ్చినారు. విద్యాభివృద్ధి ద్వారా అందరికీ అన్ని పథకాలు అమలు చేసినారు. అదేలాగా ఈయన చూసినట్లయితే ఒక పేద బిడ్డ బాగా చదువుకొని పైకి రావాలన్నా, ఒక డాక్టర్ ఇంజనీరింగ్ అవ్వాలన్నా ప్రాపర్ మనీ అనేది అవసరం. ఆ డబ్బు ఇవ్వలేకుండానే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేదవాళ్ళకి మనం సహాయపడుతున్నాం. అట్లాంటి మంచి పథకాలను కూడా వీళ్ళు అమలు చేయకుండా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. నిరుద్యోగ భృతి అని చెప్పినారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే మనిషికి 3,000 నిరుద్యోగులకే అన్నారు. ఏ ఒక్కటి అమలుపరచలేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కానీ పేద పిల్లల భవిష్యత్తుతో మాత్రం ఆడుకోవద్దని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరొకసారి మేము విన్నపించుకుంటున్నామన్న. చిత్తూరు జిల్లాలో ఈరోజు చాలా అద్భుతంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేటటువంటి విషయాన్ని కళ్ళకు కనిపించే విధంగా భారీ ఎత్తున ఈరోజు ఈ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఫీజు పోరు అనేటటువంటి కార్యక్రమం ఏదైతే చేపట్టి ఈరోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నిలబెట్టకపోగా వాళ్ళు ఇంకా కూడా ప్రజల్ని మోసం చేసే విధంగా, ఇంకా కూడా వాళ్ళకి ఏదో ఆశ కల్పించే విధంగా రాబోయేటటువంటి కాలంలో మరిన్ని మోసాలకు పాల్పడే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడ చూసినా దోపిడీ, అరాచకం, దౌర్జన్యం ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ శాఖ తీసుకున్నా ఆ శాఖలో వీళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉన్నారు. ఒక ఎడ్యుకేషన్ కానీ, రెవెన్యూ కానీ, ఫైనాన్స్ కానీ ఏవి తీసుకున్నా కూడా అన్నిట్లో కూడా వీరు ఈరోజు చాలా ఘోరంగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. వీళ్లకు ప్రజలు రాబోయేటటువంటి కాలంలో తగిన శాస్తి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా మేము మా చేతుల మీదుగా పోగొట్టుకున్నామని నాతో పర్సనల్గా చెప్పినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు ఎలక్షన్ పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మా గుండెల్లో హత్తుకొని మరీ గెలిపించేటటువంటి పరిస్థితులు మాకు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మా పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.